వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంగారుచిలక గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి కలకలం రేపింది. వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన పాడి గేదె మేత మేస్తుండగా అకస్మాత్తుగా పొదల్లో నుంచి వచ్చిన చిరుతపులి దానిపై దాడి చేసి పట్టుకుంది. ఇది గమనించిన పశువుల కాపరి వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేశాడు. కాపరి అరుపులతో పాటు తోటి గేదెల్ని మూకుమ్మడిగా అరుస్తూ రంకెలు వేయడంతో భయపడిన చిరుత అక్కడి నుంచి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి పాదముద్రలను గుర్తించారు. ఒంటరిగా ఎవరూ పొలాలకు వెళ్లొద్దని, రాత్రి సమయంలో బయట తిరగకూడదని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. కాసేటప్పుడు 4 గంటలకి పుల్లి జింత పుల్లి బర్రెని పట్టింది. నేను ఆర్చిన పోవటంలే బర్రెలన్నీ ఒక 50 సార్లుతుంటాయి. ఆ బర్రెలు మొత్తం ఉరికి దాని పొడవటం ఉరికేటప్పుడు కొద్దిగా పారిపోయింది, లేకపోతే ఆ బర్రెని కూడా చంపేసేది. అక్కడ నుంచి ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వస్తే నేను అటు నుంచి బర్రెలు అక్కడ నీళ్ళలో పెట్టి వచ్చేటప్పుడు అందరూ ఆ బ్రిడ్జి కాడికి వచ్చింది. గెరాండ్ చూసిన నిన్నైతే, అందుకే ఇటు ఇవాళ పోను సార్. నేను ఇటు పోతానని నాకు భయంతోనే ఉన్నా. నిన్న కూడా అన్నం తినలేదు దాని భయం వల్ల. చిన్న భయం లేదు నాకు. ఇట్లా మా గేదెలకి మనిషిని వెళ్తే సాయంత్రం తిరిగి వస్తా అంటే చిరుతపులి పట్టింది. వాటిని గేదె పట్టిందని బయటకు వచ్చి మాకు ఫోన్ చేసి చెప్పాడు. చెప్తే మేము ఊరికెట్టాలని గేదె బయటకు వచ్చేసేది. అందరికీ పాస్టర్లు కూడా వచ్చారు. వాళ్ళు కూడా అది చూశారు, జాడలు చూసి చిరుతపులి అన్నారు. మేము వాడు ఆయన పెద్ద పులి అని చెప్పాడు, కానీ కాదు చిరుతపులి అని వాళ్ళు జాడలు చూసి చెప్పారు. అవన్నీ చూసి వచ్చామండి. మాకు తర్వాత నేను ఊళ్ళోకి వచ్చినాక డబ్బుకు షాట్ ఇచ్చారు. ఒక్కొక్కరు పోవద్దు, చేయవద్దు, అడుగులకు తిరగకండి, జాగ్రత్తగా ఉండండి అని డబ్బు షాట్ ఇచ్చి చెప్పారండి.